చెప్పడానికి ఎందుకంత ఇబ్బంది పడుతున్నావు? ఏంటి విషయం? గుడ్ న్యూస్ అయితే వెంటనే చెప్పొచ్చు సార్. బ్యాడ్ న్యూస్ కాబట్టి చెప్పడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది. గుడ్ న్యూస్ అయినా బ్యాడ్ న్యూస్ అయినా చెప్పడానికే కదా వచ్చావు, ఇంకా ఆలోచిస్తావేంటి? చెప్పు, పర్వాలేదు. అది నీళ్లు నమ్మలకుండా సరిగ్గా చెప్పు, అసలే నాకు చిరాకు. రీసెంట్గా మీరు తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల మన కంపెనీకి అరౌండ్ 70 కోట్ల రూపాయలు నష్టం వచ్చింది. ఏం మాట్లాడుతున్నావు మోహన్? అవును మేడం, రాఘవ కన్స్ట్రక్షన్ వాళ్ళకి ప్రాజెక్ట్ ఇవ్వద్దని బోర్డు మెంబర్స్ సలహా ఇచ్చారు. కానీ మీరు మాత్రం కాస్త మొండిగా నిర్ణయం తీసుకున్నారు. ఆ కన్స్ట్రక్షన్ వాళ్ళకి ఇచ్చిన ప్రాజెక్ట్ ఫినిష్ చేయకుండా కంపెనీ ఎత్తేశారు. ఇప్పుడు ఆ చైర్మన్ కూడా మనకు అందుబాటులో లేడు మేడం. డాడీ, ఆ రోజు నేను చెప్తూనే ఉన్నాను వద్దు వద్దు అని. మీ ఆవిడ గారు నా మాట విన్నారా? నా మాటే కాదు, బోర్డు మెంబర్స్ మాట కూడా వినలేదు.